ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. సద్గురు జ్యోతిషాలయం నుండి 2025 జూన్ రాశి ఫలితాలని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి చూస్తున్నారు కానీ కాస్త లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ చేస్తే మాకు ఇంకో కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది. దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారీ గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే 21 వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు, 60 వయసు పై చిలుకు వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు. ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గోచార గ్రహస్థితులు చూస్తే ద్వితీయంలో రాహు, తృతీయంలో శని, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో రవి బుధులు, షష్టమంలో గురువు, సప్తమంలో కుజుడు, అష్టమంలో కేతువు, భాగ్యస్థానంలో అందరూ చాలా బాగా ఉంటుంది. ఈ నెల మీకు నల్లేరుపై నడకే చాలా బాగుంటుంది. సద్వినియోగం చేసుకోండి. పార్ట్ టైం ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాక్పాట్ నెల. ఈ మాసంలో ఉద్యోగంలో పై అధికారులు గుర్తిస్తారు. ప్రమోషన్ల అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ఉన్నతి, నూతన బాధ్యతలు లభిస్తాయి. వ్యాపారదారులు ఆశించిన స్థాయిలో లాభాలు గణనీయంగా పురోగతి సాధిస్తారు. జూదం లేదా లాటరీ ద్వారా కూడా, స్పెక్యులేషన్ ద్వారా కూడా అవకాశాలు ఉన్నాయి. జూదం అంటే అడ్డమైన ఇల్లీగల్ జూదం కాదు, షేర్ మార్కెట్ ద్వారా లాంగ్ టైం ద్వారా అని చెప్పచ్చు. దాని స్పెక్యులేషన్ని తెలుగులో జూదమన్నారు అంతే. అవకాశాలు తెరుచుకొని ఉంటాయి. సినీ నటి, నిర్మాత, నటులు, దర్శకులకి, పంపిణీదారులకి స్వర్ణ అవకాశం కూడా చెప్పచ్చు. కుటుంబ జీవితంలో ఆనందకరమైన సందర్భాలు సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఒక నెలగా చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామితో వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం, కుటుంబ బాధ్యతలు తీసుకుంటారు. కుటుంబంలో మీ మాట విలువ పెరుగుతుంది. సంతానం వలన ఆర్థిక లాభం పెరుగుతుంది. వాహన ప్రయాణం జరుగుతుంది. స్థిరాస్తి తగాదాలు, రాజీ ప్రయత్నాలు ఫలిస్తాయి. తృతీయ వారంలో విహారయాత్రలు, వినోదాల వలన సంతోషం సమయం గడుపుతారు. విద్యార్థులకి సంకల్ప సిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగానే ప్రారంభమవుతుంది. చిన్న చిన్న అలర్జీలు, దగ్గు లేదా జలుబు రావచ్చు. క్రీడాకారులకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. డాక్టర్స్, సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్, అడ్వకేట్స్ లేదా టీచర్స్, ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ లేదా మిలిటరీ, ఏ రకమైనటువంటి సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. రాజకీయ నాయకులకి ఇది మంచి యోగం అని చెప్పచ్చు. మీడియా రంగం వారికి అద్భుతం. ఐటీ, సాఫ్ట్వేర్ రంగం వారికి ఎన్నో రోజులుగా వెయిట్ చూస్తున్నటువంటి అన్ని ఆటంకాలు తొలగి అద్భుతంగా ఉండబోతున్నారు. అదృష్టం రోజులు జూన్ 5, 7, 10, 13. అదృష్ట సంఖ్యలు 5, 6. చంద్రాష్టమం జూన్ 1వ తారీఖు నుండి 9:36 రాత్రి నుండి 7:35 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండి సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయండి. ఏకాదశి, అమావాస్యాల్లో ఉపవాసం ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆదిత్య హృదయాన్ని చేయండి. హనుమాన్ చాలీసా వినండి. మీ ఇంటి ఇలవేలుపుకి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, విజయంగా ఉండండి. నరదృష్టి అంతా తొలగించి అద్భుతంగా ఉండండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రండి, దర్శనం చేసుకోండి, అనుగ్రహం పొందండి. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.